హలో అండి, హాయ్ అందరికి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా, నా వెయిట్ లాస్ జర్నీ ఎలా అయింది ఏంటి అనేది. చాలా మంది ఇప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే అది వెయిట్ లాస్ ప్రాబ్లం అనమాట. వెయిట్ లాస్ ఎలా అవ్వాలి ఏంటి అనేది ఫస్ట్ థింగ్ నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, మీరైతే అవి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మన వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు మన ఫుడ్ అనేది, మన ఫుడ్ క్రేవింగ్స్ తగ్గించుకోవాలి. అంటే ఇప్పుడు మనం నిన్నంతా ఫుల్ గా నిన్నటి వరకు కూడా మనం ఏ డైట్ ఏమీ లేకుండా ఫుల్ గా తినేసి ఫుల్ గా అలా ఉండేసాం. ఇవాళ నుండి డైట్ అని చెప్పేసి మార్నింగ్ తినేసి మధ్యాహ్నం తినేసి నైట్ మామూలుగా అలా తినేసి డైట్ అలా 1 వీక్ చేసేసి నేను వెయిట్ డైట్ చేస్తున్నాను అనుకుంటే, అలా అనుకుంటే మనం అనుకున్నట్టే, కానీ వెయిట్ లాస్ లో వెయిట్ తగ్గడంలో ఎలాంటి మార్పు కూడా రాదు. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి? వెయిట్ లాస్ అవ్వాలనుకున్నాం కదా, ఫస్ట్ థింగ్ 1 వీక్ మన ఫుడ్ క్రేవింగ్స్ తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. నిన్నటి వరకు మనం ఈ టైమింగ్స్ అలా ఫుడ్ ఇది తినాలి అది తిను అలా ఏం లేదు. ఇవాళ నుండి డైట్ చేయాలనుకున్నప్పుడు అంటే ఫుడ్ క్రేవింగ్స్ ఎలా తగ్గించుకోవాలి? ఇప్పుడు మార్నింగ్ మనం టిఫిన్ చేస్తున్నామండి, టిఫిన్ చేసాం, మళ్ళీ నైట్ తింటాం, ఆఫ్టర్నూన్ తింటాం కదా. మార్నింగ్ మనం ఒక 4 పూరీలు తిన్నాం అనుకోండి, ఒక 2 తినండి, 2 తినండి. అంటే ఇవాళ 3 తినండి, ఒక 3 డేస్ 3 తినడం కంటిన్యూ చేసి అక్కడ నుండి 2 తినండి. అలా అక్కడ 3 తిన్న మధ్యలో మళ్ళీ ఒక మీరు 8కి టిఫిన్ చేశారనుకోండి, 9, 10, 11, 12 మీరు 1కో లేకపోతే 12కో మళ్ళీ లంచ్ చేస్తారు కదా. అలా లంచ్ చేసేటప్పుడు ఆ మధ్యలో ఒక 3 hours గ్యాప్ ఉంటుంది. టిఫిన్ చేశా కదా, నేను డైట్ లో ఉన్నాను, టిఫిన్ చేశాను, 2 పూరి తిన్నాను ఇవాళ అని చెప్పేసి ఒక యాపిల్, ఒక దానిమ్మ, ఒక అరటిపండు, ఇంకేమైనా ఫ్రూట్స్ అలా తినకూడదు. నిజంగా అలా తినకూడదు. ఫస్ట్ మీరు డైట్ లో ఉన్నప్పుడు ఫస్ట్ అయితే ఎంటీ స్టమక్ తో హాట్ వాటర్ తాగండి. ఆ తర్వాత మీకు నచ్చిన టిఫిన్ కొంచెం అంటే క్వాంటిటీ తగ్గించుకోండి. క్వాంటిటీ తగ్గించుకొని కొంచెం తినండి. మనం ఫుడ్ క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకుంటున్నాం ఈ 1 వీక్ కూడా. నేను ఫుడ్ క్రేవింగ్స్ గురించి చెప్తున్నాను. అక్కడ కొంచెం తగ్గించామన్నమాట. మళ్ళీ తిన్న తర్వాత ఒక 1/2 hour వరకు కూడా వాటర్ తాకండి. అలా తాకుండా ఉన్న తర్వాతకి మళ్ళీ మధ్యలో లంచ్ టైం దాకా కూడా వాటర్ తో కంటిన్యూ చేయండి. అంతేకాని నేను 2 తిన్నా కదా, రోజు 4 తింటానే అని చెప్పేసి బనానా ఇవేమి తినకుండా మళ్ళీ మధ్యాహ్నం వరకు కూడా అలానే వాటర్ తో కంటిన్యూ చేసి, నేను భోజనం చేస్తాను అనుకున్నప్పుడు ఒక 1/2 hour ముందు వాటర్ తాగండి. తినేటప్పుడు వాటర్ తాకండి, మళ్ళీ తిన్నాక వాటర్ తాగండి ఒక 1/2 hour తర్వాత. మళ్ళీ తిన్నారు కదండి 1కో 11, 12కో అలా తిన్న తర్వాత మళ్ళీ నైట్ 8 లోపు తినేసేయండి. 8 లోపు ఎలా అంటే మీకు మీ ఇష్టం, మీరు ఏం నేను ఫాలో అయిన డైట్ నేను చెప్తున్నాను. మీరు ఇదే తినండి. నేను చాలా చాలా సెర్చ్ చేశాను అన్నమాట, యూట్యూబ్ లో చూసాను, ఇంకా కొంతమందిని అడిగాను. కొంతమంది దగ్గర అయితే క్లాసులు కూడా చెప్తారు. మనం వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వాలనుకుంటే ఫ్రీ క్లాస్ లో ఒక 5 days చెప్తానమాట. మేము ఇలా ఉంటది ఒక 5 days 3 days చెప్తారనమాట మనకి వాళ్ళు. ఆ 3 days నచ్చితే జాయిన్ అవ్వండి అని చెప్తారు. ఆన్లైన్ క్లాసులు అంటారు, ఆన్లైన్ క్లాసులు ఇలానే చెప్తారండి. వాళ్ళు ఏం చెప్తారు, మీ వెయిట్ ఎంత, మీ హైట్ ఎంత, మీ ఏజ్ ఎంత అని అడుగుతారు. అడిగిన తర్వాతకి వాళ్ళు అన్ని తెలుసుకొని మీరు ఇప్పుడు కరెక్ట్ ఏజ్ కి, కరెక్ట్ హైట్ కి, కరెక్ట్ వెయిట్ కి సరిపోని ఉన్నారా లేదా, ఎంత తగ్గాలనుకుంటున్నారు ఏంటి, ఇవే చెప్తారనమాట. ఎందుకంటే నేను అంటే ఒక్కళ్ళని కాదు, నేను అలా కొంతమందిని అయితే సజెషన్స్ అయితే తీసుకున్నాను. సో అందుకనైతే మీకు చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ వీడియో తీయడానికి కూడా రీజన్ ఏంటంటే, నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఇంకెవరు ఫేస్ చేయకూడదు అనేది చెప్తున్నాను. అలా మళ్ళీ ఆఫ్టర్నూన్ తిన్నారు కదా, ఇగో ఈ మధ్యలో మీరు కొన్ని డ్రింక్స్ అలవాటు చేసుకోండి. ఏంటంటే బ్లాక్ కాఫీ. అంటే మనం నిన్నటి నుండి డైట్ చేయలేదు కండి, ఇవాళ సడన్ గా ఫుడ్ క్రేవింగ్స్, ఫుడ్ ని కంట్రోల్ చేయాలంటే కష్టం అవుతుంది. ఈవినింగ్ టైమ్స్ స్నాక్ అలా తింటారు కదా, ఆ టైంలో బ్లాక్ కాఫీ తీసుకోండి. మీరు ఆకలైనప్పుడు బ్లాక్ కాఫీ తాగారనుకోండి, మీకు ఖచ్చితంగా ఆకలి అనిపించదు నిజంగా. మన ఫుడ్ ఇంకొక 2 hours దాకా కూడా అసలు మనకి ఫుడ్ అనే ఆలోచన కూడా రాదనమాట. బ్లాక్ కాఫీ ఒకటి, మార్నింగ్ లెమన్ వాటర్ లేకపోతే హాట్ వాటర్, మీకు నచ్చిన ఓన్లీ హనీ వాటర్ అయినా తాగొచ్చు. హాట్ వాటర్ కొన్ని తాగండి, తర్వాత టిఫిన్ చేయండి. తర్వాత రోజుకి మినిమం 3 liters వాటర్స్ అయినా తాగడానికి ట్రై చేయండి ఫస్ట్ థింగ్. అలా తాగారనుకోండి, మీ బాడీ అనేది మీకు తెలియకుండానే తగ్గిపోతూ ఉంటది నిజంగా. ఇవన్నీ నేను ఫాలో అయినవి. ఆ 6 months లో 20 kgs అంటే నిజంగా నేను వెయిట్ లో ఉన్నప్పుడు మార్నింగ్ వెయిట్ చెక్ చేసుకునేదాన్ని, ఈవినింగ్ వెయిట్ చెక్ చేసుకునేదాన్ని.
నేను డైట్ చేస్తున్నా కదా, తగ్గట్లేదు ఏంటి. ఎలా తగ్గుతావు నువ్వు? నేను అనుకునేదాన్నేమో. నిజంగా అదొక యుద్ధమే. ఫుడ్ క్రేవింగ్ కంట్రోల్ చేసుకునేటప్పుడు అయితే కొన్నిసార్లు ఏడు కూడా వస్తుంది. మీరు నిజంగా తినాలనిపిస్తుంది, మళ్ళీ తింటే వెయిట్ ఏమో. ఇంకోటి, మీరు స్వీట్ అయితే కంప్లీట్ గా పక్కన పెట్టేసేయండి. స్వీట్ లవర్స్ ఎవరైనా ఉంటే స్వీట్ అయితే కంప్లీట్ గా పక్కన పెట్టేసి ఉంచండి. ఎందుకంటే మనం వెయిట్ తగ్గిన తర్వాతకి మళ్ళీ యాజ్ యూజువల్ గా మనం తినొచ్చు అనమాట. మనం చేస్తున్నది పర్ఫెక్ట్ గా చేయాలి కదండి. ఫస్ట్ ఏమంటారు, మీ డిన్నర్ టైం కూడా 8 లోపు అవగొట్టేసుకోండి. మళ్ళీ నైట్ చాలా మంది ఈ డ్రింక్ తాగండి, అది తాగండి అంటే డ్రింక్స్ అంటే కూల్ డ్రింక్స్ అనుకోకండి. కొంతమంది జీలకర్ర వాటర్, జీరా అంటే సోంపు వాటర్ ఇలా చెప్తారు కదా, అలా కొన్ని డ్రింక్స్ ఉంటాయి కదా. నేనైతే సోంపు, జీలకర్ర, వాము ఈ 3 కూడా లైట్ గా ఫ్రై చేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసి ఒక బౌల్లో స్టోర్ చేసుకునేది అనమాట. రోజు 8 కల్లా, ఖచ్చితంగా 7 కల్లానే తినేసేదాన్ని ఏదైనా తినాలి అనుకుంటే. తినేసి ఒక స్పూన్ మా వారికి, ఒక స్పూన్ హాట్ వాటర్ లో కలిపి గోరువెచ్చగా ఉన్న తర్వాత తాగేసేవాళ్ళం అనమాట. మళ్ళీ మార్నింగ్ మీరు గుర్తుంచుకోండి, నైట్ మీరు 7కి తింటే మళ్ళీ రేపు మార్నింగ్ 6కి 7కి తినాలి. మధ్యలో అసలు ఏమి తినొద్దు. ఇంకా డైట్ అంటే డైట్ గ్యాప్ ఉండాలి. మనం డైట్ చేసేటప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే డైట్ ఉండాలి ఖచ్చితంగా కూడా. అది డైట్ ఉండాలన్న అంటే గ్యాప్ ఉండాలి ఫస్ట్ థింగ్. ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ చేశారు కదండి, 3 అవర్స్ గ్యాప్ వస్తుంది మన లంచ్ లోకి, ఒక 4 అవర్స్. ఆ గ్యాప్ లో మీరు ఏం తినకూడదు, ఓన్లీ ఎంటీ స్టమక్ తోనే అలా వాటర్ తో. మళ్ళీ ఇక్కడ తిన్నారు కదా ఆఫ్టర్నూన్, మళ్ళీ నైట్ కూడా గ్యాప్ ఉండాలన్నమాట. అలా అయితే కంటిన్యూ చేయాలి. ఇక నేనైతే, మీరు నమ్ముతారో నమ్మరో, నా వెయిట్ లాస్ కోసం నేను చెప్తున్నాను చేసినట్టు మార్నింగ్ తినేదాన్ని. అంటే మార్నింగ్ హాట్ వాటర్ తాగాక ఇడ్లీ కానీ ఏదైనా తినేదాన్ని. నేను డైట్ కంటూ ప్రత్యేకంగా ఫుడ్ అంటూ ఏమి తీసుకున్నది ఏమీ లేదు. నేను తినే ఫుడ్ ని తగ్గించుకున్నాను, ఇంకా నా ఫుడ్ క్రేవింగ్స్ తగ్గించుకున్నాను. స్వీట్ ఐటమ్స్ అయితే కంప్లీట్ గా బంద్ చేశాను అనమాట. కంప్లీట్ గా అంటే మీరు నమ్మరు, 6 months లో ఒక షుగర్ పలుకు కూడా నేను తినలేదు. ఫస్ట్ థింగ్ మన ఫుడ్ లో సాల్ట్ కూడా తగ్గించుకోవాలి. ఇంకా నైట్ టైం అయితే పెరుగుతో తినకండి, పాలు కూడా నైట్ టైం అంతా. అంటే నేను డైట్ చేసే వాళ్ళ కోసం నేను చేసి చెప్తున్నాను. నాకు ఇలా వర్కౌట్ అయింది కాబట్టి ఇలా నాలాగా ఎవరికైనా వర్కౌట్ అవుతుంది అని అయితే చెప్తున్నాను అనమాట. కొంతమందికి ఫస్ట్ థింగ్ వెయిట్ లాస్ లో ఇంచ్ లాస్, వెయిట్ లాస్ 2 ఉంటాయి. అవేంటి? వెయిట్ లాస్ అన్న, ఇప్పుడు మనం ఒక 50 kgs ఉన్నాం అనుకోండి, 45 అవ్వడం వెయిట్ లాస్. 50 ఉండి కొంచెం నాకు బెల్లీ ఫ్యాట్ కనిపిస్తుంది, అది తగ్గాలనుకో అది ఇంచ్ లాస్ అనమాట. అలా కొన్ని ఉంటాయి. అవి ఫస్ట్ థింగ్ మనం క్లియర్ గా ఏంటి మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి, వెయిట్ లాస్ ఇంచ్ లాస్, అది తెలుసుకోవాలి. అది తెలుసుకొని ముందు మనం స్టెప్ అనేది తీసుకోవాలి. ఖచ్చితంగా మనం ఏదైనా చేస్తే ఇవాళ రిజల్ట్ రాకపోవచ్చు, రేపు ఖచ్చితంగా వస్తుంది అనమాట. దానికోసం అయితే ట్రై చేయండి. చాలా మంది డిప్రెషన్కి వెళ్ళడం, నిజంగా నేనైతే చాలా ఫీల్ అయిపోయేదాన్ని. వెయిట్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. మీరు ఏం చేస్తున్నా కానీ వెయిట్ అనేది చెక్ చేసుకుంటూ వెళ్ళండి. 2 days మీకు వీలుంటే రోజు చేసుకోండి, లేదంటే 2 days కి, 3 days కి, 4 days కి అలా చేసుకుంటూ ఉండండి. వెయిట్ చెక్ చేసుకుంటేనే మనం తీసుకునే ఫుడ్ కి మనం తగ్గుతున్నామా లేదా, ఎలా ఉంది ఏంటి అనేది అర్థమవుతుంది మనకి. మెయిన్లీ నేను వెయిట్ పెరిగినప్పుడు చాలా ఫీల్ అయిపోయేదాన్ని. అసలు ఎలా తగ్గాలి అని. ఎలా తగ్గుతాం? అరే, అప్పుడున్న వెయిట్ కి అప్పుడు తీసుకునే ఫుడ్ కి సరిపోతుంది. మనం డైట్ చేస్తున్నాం కదండి, తీసుకునే ఫుడ్ కి మన వెయిట్ కి సరిపోదు. కాకపోయినా తగ్గించుకోవాలి. నేను 20 kgs వెయిట్ లాస్ అవ్వడంలో ఒక 1 week ఏం చేశాను, మా వారు నేను లెగిసి మార్నింగ్ జాగింగ్కి వెళ్దాం, మనం తగ్గాలనుకుంటున్నాం కదా అని చెప్పేసి మార్నింగ్ 5కి లెగిసి అలా రెడీ అయ్యి వెళ్ళి 6:30, 7 దాకా చేసి జాగింగ్ చేసి ఒక అవర్ అలా రౌండ్స్ వేసి వచ్చేవాళ్ళం అనమాట. అలా 1 week చేసిన తర్వాత అసలు చేయలేకపోతున్నాను. అమ్మ నాకు అసలు వద్దు, నేను రాను అని చెప్పేసి మా వారితో నేను వెళ్ళలేదు. కానీ వెయిట్ లాస్ అవ్వాలి. ఎలా అవ్వాలి? నేను చేసింది ఏంటి, మార్నింగ్ హాట్ వాటర్ విత్ లెమన్, ఒక 1/2 hour తర్వాత ఏమి తినను, ఖచ్చితంగా తినను. మళ్ళీ తర్వాత టిఫిన్ చేశాక ఒక 1/2 hour తర్వాత వాటర్ తాగుతా కన్ఫర్మ్. మళ్ళీ తిన్నకన్నప్పటికీ గ్యాప్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇది నేను ఫాలో అయ్యింది, కఠినంగా దీక్ష చేసినట్లే అనిపించింది నాకైతే. మీరు నమ్మండి, అంటే మీ ఇష్టం అనుకోండి. నిజంగా ఇలా చేసిందా అనుకోండి, నిజంగా నేను అలా చేసా. మళ్ళీ మధ్యాహ్నం తిన్నా కానండి, ఇంకా నేను మీకు ఒకటి చెప్పనా, నేను ఇవాళ మధ్యాహ్నం అన్నం తింటే రేపు మధ్యాహ్నం అన్నం తినేదాన్ని. మధ్యలో నైట్ తింటే చపాతీ చేసుకుని తినేదాన్ని.
లేకపోతే అసలు లేదు. మళ్ళీ రేపు మధ్యాహ్నమే. ఇప్పుడు ఈ మధ్యాహ్నం నాకు ఎంత క్వాంటిటీ అయితే అన్నం కావాలో అంత క్వాంటిటీ తినేసాను దాన్ని. అంటే ఎంత క్వాంటిటీ 150 గ్రామ్స్ అలా ఏం లేదు. నాకు ఎంత తినాలనిపిస్తే అంత తినేదాన్ని. రేపు మధ్యాహ్నంలో కూడా మళ్ళీ అన్నం తినను నేను. అలా డైట్ చేశాను అనమాట నేను. మళ్ళీ మార్నింగ్ టిఫిన్ అంటే ఇక్కడ అన్నం చాలా మంది ఏంటంటే అన్నం తగ్గించుకుంటే మనం యాజ్ ఇట్ ఈస్ గా అన్నం తక్కువ ఉండాలి, కర్రీ ఎక్కువ ఉండాలి అంటారు. మనం మాక్సిమం అలా తినాం కదా, మాక్సిమం అట్లా